మాచివరంలోని మూల కీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో ఆషాఢ మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మహోత్సవాల్లో భాగంగా మహిళా భక్తులు మేళ తాళాలతో భక్తి శ్రద్ధలతో ఆలయ ముఖద్వారం నుంచి నడుచుకుంటూ వచ్చి అమ్మవారికి సారె సమర్పించారు. ఆషాఢ పౌర్ణమిని సందర్భంగా అమ్మవారిని ప్రకృతి రూపంగా భావించి కూరగాయలతో పండ్లతో శాకాంబరి దేవిగా అలంకరించామని ఆలయ చైర్మన్ రవిప్రకాష్ తెలిపారు. మాచివరంలోని మూల కీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో ఆషాఢ మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మాచివరంలో గల వాడకట్ట మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారికి సాంప్రదాయ పద్ధతిలో సారె సమర్పించారు. మేళ తాళాలతో భక్తి శ్రద్ధలతో ఆలయ ముఖద్వారం నుంచి నడుచుకుంటూ వచ్చి సారె సమర్పించారు. ఈ సందర్భంగా చైర్మన్ రవిప్రకాష్ మాట్లాడుతూ మూల కీలాద్రిపై ఉన్న అమ్మవారి శక్తివంతమైన అమ్మవారిని, కోరిన కోర్కెలు తీర్చే అమ్మవారిని చెప్పారు. ఆషాఢ పౌర్ణమి సందర్భంగా నేడు శాకాంబరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నట్లు చెప్పారు. అమ్మవారిని ప్రకృతి రూపంగా భావించి కూరగాయలతో పండ్లతో అలంకరించామని పేర్కొన్నారు. అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా భావించి మహిళలు భక్తి శ్రద్ధలతో సారె సమర్పించారని అన్నారు. భక్తులు దాతల సహకారంతో ప్రతి పర్వదినాన్ని పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్నామని వెల్లడించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు అన్న ప్రసాదం పంపిణీ చేయడం జరిగిందన్నారు. అనంతరం భక్తులు ఎంవి సుబ్బారావు, రమ్య మాట్లాడుతూ మూల కీలాద్రిపై అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. శాకాంబరి దేవిగా ఉన్న అమ్మవారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నారు. ఓం శ్రీమాత్రే నమః. నా పేరు రవిప్రకాష్ అండి. మాచవరం మూల కీలాద్రికి చైర్మన్గా వ్యవహరిస్తున్నాను. అమ్మవారు కోరిన కోరికలు తీర్చేటువంటి మంచి శక్తివంతమైన అమ్మవారు ఇక్కడ ఆషాఢ మాసం సందర్భంగా, పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి శాకాంబరి దేవి అలంకారం ప్రత్యేకంగా ఈరోజు అమ్మవారి భక్తులకు దర్శనమిస్తున్నారండి. శాఖ అంటే మనకందరికీ తెలిసిందే, పళ్ళు, అలాగే కూరగాయలు, ఆకులు, వీటన్నిటినీ శాఖ అంటాం, శాకాహారం. అలాగే బరి అంటే మనకి ప్రసాదించే శక్తిదాయిని. కాబట్టి అమ్మవారిని శాకాంబరి దేవిగా ప్రకృతికి సహజ సిద్ధంగా మనకు దొరికేటువంటి ఆహారాన్ని అమ్మ ప్రతిరూపంగా, ప్రకృతి రూపంగా భావించి మరి సనాతనంగా ఎప్పటి నుంచో అమ్మవారిని ఈ రూపంలో పూజించుకోవడం అలవాటు. అదే సాంప్రదాయం మనం అది కంటిన్యూ చేస్తా మరి ఈరోజు భక్తులందరూ మరి అమ్మవారికి భక్తిపూర్వకంగా సారెను సమర్పించుకోవటం అనేది అభినందనీయం. అమ్మవారు సాక్షాత్తు తమ ఇంటి ఆడపడుచుగా భావించి మరి వనితలందరూ మూలకీలాద్రి ముఖద్వారం నుంచి కాలినడకన పైకి వచ్చి మరి భక్తిపూర్వకంగా వారు సమర్పించుకోవటం అనేది చాలా చూడచక్కగా ఉంది. అలాగే ఈ కార్యక్రమానికి మరి మా భక్తులు, దాతలు, అలాగే మా మిత్రులు అందరి సహకారంతో ఈరోజు ఈ పుణ్య కార్యక్రమాన్ని జరిపించడం అది అమ్మవారు మాకు ఇచ్చిన సుకృతంగా భావిస్తున్నాము. అలాగే ప్రతి పర్వదినాల్లో అమ్మవారికి ఘనంగా వైభవంగా జరుపుకోవటం, దానికి భక్తుల యొక్క సహాయ సహకారాలు అందజేయడం అనేది చాలా అభినందనీయంగా భావిస్తూ వారికి అమ్మవారి కరుణ కృప కటాక్షాలు చెందాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ, అలాగే గురు పౌర్ణమి సందర్భంగా పైన బాబావారి గుడి కూడా ఉందండి. అందులో కూడా ఈ మహిళలందరూ గురు పౌర్ణమి సందర్భంగా గురు పూజ ఉత్సవం జరుపుకుంటాం ఆనవాయితీ. ఆ ఉత్సవాన్ని కూడా ఘనంగా జరుపుకుంటాం. ఇంకోటి ఏంటంటే భక్తులందరి సౌకర్యార్థం మధ్యాహ్నం తీర్థప్రసాదాలతో పాటు అన్నప్రసాదాన్ని కూడా దాతల చేత మేము ఏర్పాటు చేయడం జరిగిందండి. అలాగే అమ్మవారి దర్శించుకొని ఈ అన్నప్రసాదాలను కూడా స్వీకరించి మీరందరూ అమ్మ కృపకు పాత్రులగుదురుగా అని మేము భావించు కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. ఈరోజు మూలకీలాద్రిపై వేయించేసి ఉన్న శ్రీ 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 కనకదుర్గ అమ్మవారు శాకాంబరి మాత దర్శనమిస్తున్న సందర్భంగా మేము ఇక్కడ వచ్చి మా రవిప్రకాష్ అన్న ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో శాకాంబరి మాత దర్శనం చేసుకుని వారి యొక్క కృపకు అండ్ ఆమె యొక్క బ్లెస్సింగ్ తీసుకోవడానికి రావడం జరిగిందండి. ఇంతటి ఘన ఏర్పాటు చేసిన చైర్మన్ రవిప్రకాష్ గారికి కృతజ్ఞతలు. నా పేరు రమ్య అండి.
మూలకిలాద్రి దేవాలయం నుంచి మాట్లాడుతున్నాము. ప్రేక్షకులందరికీ ఆషాఢ పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ ఆషాఢ పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి మహిళలంతా కలిసి ఆషాఢ సారి సమర్పించుకుంటున్నామండి. ఇది మన ముఖద్వారం నుంచి మొదలయ్యి మేళతాళాలతో అమ్మవారికి ఘనంగా ఈరోజు అమ్మవారికి సారి సమర్పించుకుంటున్నాము. సారి అనంతరం అన్నప్రసాద వితరణ ఉంటుంది. అందరూ అన్నప్రసాదం స్వీకరించి వెళ్ళాలని కోరుకుంటున్నాము.